867 కోట్లు మాత్రమే. ఈ నెల కలుపుకున్న అది 14,000 కోట్లు దాటదు. అంటే ఏమైంది అధ్యక్ష? పోయిన సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో వచ్చిన దానికంటే కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో తక్కువ ఆదాయం వస్తుంది, నెగటివ్ గ్రోత్ రేట్ నమోదైంది. మీ అంచనాల కంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం తగ్గిందంటే మీ అంచనాలు తప్పినాయి, మీ పాలనలో ఎక్కడో లోపం ఉంది, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, పక్కనుండే రాష్ట్రాలు కూడా ఒక్కసారి చూస్తే తమిళనాడు వాళ్ళ అంచనాల్లో 90% రీచ్ అయింది, మహారాష్ట్ర 93% రీచ్ అయింది, కర్ణాటక 85% రీచ్ అయింది. కానీ తెలంగాణకు వచ్చేసరికి అంచనాల్లో 77% మాత్రమే రీచ్ అయ్యాం. అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు, దేశంలో లేదు, మీ బుద్ధి మాంద్యం ఉన్నది, మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లే వెహికల్ సేల్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మా పాలన ఉన్నంత వరకు వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగిన వాహనాల అమ్మకాల గ్రోత్ రేట్లో తెలంగాణ -0.08% తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ +12%, తమిళనాడు +32%, కర్ణాటక +8%, మహారాష్ట్ర +12%, కేరళ +10%. అన్ని రాష్ట్రాలేమో పెరుగుతుంటాయి, తెలంగాణలో మాత్రం వాహనాల అమ్మకం తగ్గిందంటే ఇది దేశం మొత్తం ఆర్థిక మాంద్యం లేదు, తెలంగాణలో పరిపాలన వైఫల్యం వల్ల తగ్గుతుంది. జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల, వాహనాల అమ్మకంలో తగ్గుదల, దీనికి ఆర్థిక మాంద్యమా కారణం అధ్యక్ష? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా, పరిపాలన వైఫల్యం కారణమా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను చాలా బాధగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్. వేర్ ఈజ్ ఇట్ రైజింగ్ అధ్యక్ష? వేర్ ఈజ్ ఇట్ రైజింగ్? ఐఎమ్ ఆస్కింగ్ అధ్యక్ష. జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్, వెహికల్ సేల్స్ ఇస్ డౌన్. ఇది అధ్యక్ష. నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష, ఏంది మేము ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది, మరి కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు తగ్గింది? మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం, ఆర్థిక రంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం, మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం, మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మేము మాకు తోచినాయి. వీఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది, లేదంటే మీ ఇష్టం. మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలు గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సో మేము ఆలోచిస్తే అధ్యక్ష, మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అనే దిక్కుమాల ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి. ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. హైడ్రా పేరిట సాగించిన విధ్వంసకాండ, పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది. మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్సులు, సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. రైతు బంధు ఇవ్వకపోవడం, పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం, పింఛన్లు పెంచకపోవడం, కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లలో కూడా 2 నెలలు కోత పెట్టడం, నీళ్లు ఇవ్వక పంటలు ఎండగొట్టడం, చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం, గొర్రెల పంపిణీ నిలిపివేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం, ఉద్యోగులకు పీఆర్సీ డిఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పగూలడం, ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష. భట్టి గారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను. నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను భట్టి గారికి చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీరు అదే పనిగా చేస్తున్న అబద్ధాలను పటాపంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను.
10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం, ఛిద్రమైందనేది అబద్ధం. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం, బలోపేతమైందనడం నిజం. 10 ఏళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం, ఆర్థిక స్థిరత్వం సాధించిందన్నది అసలు నిజం. దివాలా తీసిందన్నది అబద్ధం, దివ్యంగా ఉన్నదన్నది నిజం. కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం, ప్రజలకు పంచింది నిజం. 2013-14లో 4,50,000 ఉన్న జిఎస్డిపి 9.5 ఏళ్లలో 15 లక్షల కోట్లకు పెరిగింది. ఇది అక్షర సత్యం. మా పాలనలో 12% ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో 10% తగ్గింది. 1,24,000 కోట్లున్న తలసరి ఆదాయం 3,56,000 కోట్లకు పెరిగింది. ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష. మా పాలనలో 12.4% ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో 9.6% తగ్గింది. హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ బుద్ధి మాధ్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యం అనేది తప్ప సార్. ఇది సార్ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ స్పీకర్ సార్ సభ హుందాతనాన్ని తక్కువ చేస్తారు. సార్ నేను ఒక్క మాట అంటే సార్, మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్, దయించి వినండి. నేను ఒక మాట అంటే, ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా, బట్టలిప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష. నేను బుద్ధిమాంద్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న. ఇది తప్పైతుందా అధ్యక్ష? అది వారి విజ్ఞతకు వదిలేస్తుంది. హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష. శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు. వారు మాట్లాడుతూ ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా ఉన్నాను. వారు బడ్జెట్ మీద, సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు, ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. రెండింటి మీద మీరు అనలైజ్ చెప్తా ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది. దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుడి గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. ఇది 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 కరెక్టేనా మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని? అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు. బుద్ధిమాంద్యం, మీకు బుద్ధిమాంద్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. రైట్, మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు సభాపతి గారు చెప్పిన దాన్ని విని బుద్ధిమాంద్యం అన్న మాట పొరపాటు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి. కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను, వారేమన్నారు, వారు మాట్లాడాడు మీరు చెప్పలేదు, ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మొన్న వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారో ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు, సరే ముఖ్యమంత్రి గారు అన్నారు, మమ్మల్ని అన్నారు, మాకు బుద్ధిమాంద్యం అన్నారు. రైట్, మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను. నేను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష? మీకు దట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. వారు లెక్కలు చెప్పమని చెప్పండి, రాసుకుంటాం. భాష వాడేటప్పుడు మాత్రం సభానాయకుడి గురించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల గురించి కానీ మంత్రుల గురించి కానీ పరిధి దాటి మాత్రం మాట్లాడద్దు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీకు ముందే మీరు బడ్జెట్ మాట్లాడేటప్పుడే మీరు ముందు ఒక సూచన చేశారు సభలో, మేము లెక్కలు చెప్తాము జాగ్రత్తగా వినాలి అందరూ అంటే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు లేచి ఎస్ మీరు చక్కగా చెప్పండి, ఉందాగా మాట్లాడండి, ఈ సభలో అర్థవంతమైన చర్చ జరగాల, మేమంతా సిద్ధంగా ఉన్నాం. పరిధి దాటిపోయి బడ్జెట్ పరిధి దాటిపోయి మీరు అడ్డగోలుగా మాట్లాడటం చేస్తే మాత్రం మా సభ్యులు కూడా ఎవరు ఊరుకోరని చెప్పారు. ఇంకా అంత చెప్పిన తర్వాత కూడా మేము అదే పనిలో ఉంటే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు నేను చెప్తున్నాను, ప్లీజ్ కమ్ టు ది పాయింట్. ఆల్రెడీ గంట అవుతుంది అధ్యక్ష, లెట్ హిమ్ కంక్లూడ్ ఇట్. థ్యాంక్ యూ. సార్
మీరు మాకు పెద్ద దిక్కు, మీరు మాకు పెద్దన్న లాంటి వారు, మీరంటే మాకు ఎంతో గౌరవం అధ్యక్ష. మేము ఎంతసేపు మా ఆవేదన, మా బాధ మీకు చెప్పుకునే ప్రయత్నము, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నమే చేస్తాను తప్ప మీ పట్ల మాకు రెండవ అభిప్రాయం లేనే లేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పుడు టైం అయిపోయిందని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినారు. ఇప్పటికీ ఎల్ఏ మినిస్టర్ గారు 3 సార్లు లేశారు, వెంకటరెడ్డి గారు మంత్రి గారు 1 సారి లేశారు, బట్టి గారు 1 సారి లేశారు, ఇట్లా శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు. అధ్యక్ష, ఇది బడ్జెట్ అనేది చాలా ముఖ్యం. మా సభ్యుల సంఖ్య 38 అని మీరే చెప్తున్నారు. దానికి అనుగుణంగా ప్రధాన ప్రతిపక్షానికి కనీసం ఒక 2-3 గంటల సమయం ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు చూడండి ఇతర సభ్యులకు ఎట్లా ఇస్తున్నారు. ఇప్పుడు బీజేపీ 8 మంది సభ్యులు ఉన్నారు, ఎంఐఎం 7 సభ్యులు ఉన్నారు. దాన్ని బట్టి మీరు ప్రపోర్షనేట్గా మాకు టైం ఇవ్వండి. ఎవరికి ఎంత ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, ప్రపోర్షనేట్గా మా టైం ఇవ్వండి అధ్యక్ష. ఇకపోతే సార్, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ లెజిస్లేచర్ పార్టీకి సంబంధించి యావరేజ్ టైం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి 65 మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష. 32 నిమిషాలు మా సభ్యులు మాట్లాడతారు.